అధ్యక్ష. అధ్యక్ష, వారిని నేను గుర్తించమనేది ఒకటే అధ్యక్ష. ఈ దేశంలో ఈరోజు 29 రాష్ట్రాలు ఉంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కంటే అత్యధికంగా పెన్షన్లు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కూడా వారికి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. జై హింద్, జై తెలంగాణ. అధ్యక్ష, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ చూసినా కేజీ టు పీజీ అన్నారు. ఈ కేజీ అంటే ఏంటి, పీజీ అంటే ఏంటి అని గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారిని సభాముఖంగా ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారైన కడియం శ్రీహరి గారిని ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్నకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, మన సభ్యులకు కేజీ అంటే ఏమిటో పీజీ అంటే ఏమిటో కూడా తెలియదా అధ్యక్ష? ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని ఉన్నవాడు లేనివాడు కూడా అందులోకి వెళ్తున్నారు కదా అధ్యక్ష. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. దానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్లుంది. వీళ్ళు పనితీరు మాటలే కానీ చేతలేవా అధ్యక్ష? మా ప్రభుత్వ హయాంలో 90 మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఏ విద్యార్థితో మాట్లాడినా పరీక్ష అన్నాడు అధ్యక్ష. రోజు పరీక్షలేనా అధ్యక్ష? అధ్యక్ష, విద్యార్థుల్లో పరీక్ష అంటే ఉన్న భయాన్ని తొలగించి వారికి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే ఈ సిసిఈ పద్ధతి పాఠశాలలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అసలు ఈ సిసి పద్ధతి ఏంది అని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సిసిఈ అంటే